పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ సామూహిక దీపారాధనలో పాల్గొనే అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో నవంబర్ 14న సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ గాంధీ రోడ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ఆవరణలో కార్తీక దీపోత్సవం భవ్యంగా నిర్వహించనున్నట్లు కార్తీక దీపోత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పోల్సాని సుగుణాకర్రావు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత విశిష్టమైనది. దీనిని ఆధ్యాత్మిక మాసంగా పరిగణిస్తారు. శివకేశవుల ఇరువురిని పూజించడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. ఈ మాసంలో దీపం వెలిగించడం ద్వారా చెడు అనేది చీకటిని పారద్రోలి వెలుగు అనే జ్ఞానాన్ని మరియు దైవ కృపను పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ మార్గదర్శకత్వంలో పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ సందర్భంగా వారు భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ప్రవచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ 14 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇదే తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మంటపం ఆవరణలో ఇదే మనం కూర్చున్న స్థలంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కార్తీక మాస ప్రతిష్టత విశిష్టత మనందరూ కూడా తెలుసు. మొత్తము ఒక పవిత్ర మాసంగా శివకేశవులు ఇరువురిని కూడా పూజించే ఒక పవిత్ర మాసం కార్తీక మాసం. అలాంటి మాసంలో దీపానికి చాలా ప్రత్యేకత ఉంది. మన సాంప్రదాయ సంస్కృతిలోనే దీప అంటేనే వెలుతురు, అంటే చెడును పాలగొట్టేది, చీకటిని పాలదోలేది వెలుగు. ఆ వెలుగును నింపాలి సమాజంలో, చెడును దూరం చేయాలి, మంచి నింపాలనే ఒక లక్ష్యంతో దీపానికి ఉండే ప్రత్యేకత మనందరికీ తెలుసు. కార్తీక మాసంలో దీపాన్ని ముట్టిస్తే చాలా పుణ్యఫలమని మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నది. మరి అలాంటి దీపోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సంవత్సరం కూడా ఈ 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి మరి వారి మార్గదర్శనంలో కార్తీక దీపోత్సవ సమితి అనేది ఒకటి ఏర్పాటు చేసినాం. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా అదే బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి వారి యొక్క మార్గదర్శనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.